మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను తొలి కాంబినేషన్ లో రూపొందించిన వినయ విధేయరామ చిత్రం భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఎంటర్టైనర్ గా అలరిస్తుంది అనుకున్న వినయ విధేయరామ చిత్రం అంచనాలకు అందుకోలేకపోయింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం తొలివారం మంచి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం బీసీ సెంటర్లలో మంచి కలెక్షన్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటకలో మంచి వసూళ్లే వస్తున్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం ఆశించినంతగా కలెక్షన్లు రావడం లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక 9వ రోజు శనివారం కావడంతో ఈ చిత్రానికి బీసీ సెంటర్ లో ఓ మోస్తారు కలెక్షన్లను రాబెట్టింది. ఇక 10వ రోజు ఆదివారం వీకెండ్ కావడంతో బీసీ సెంటర్ లో మంచి కలెక్షన్లను రాబెట్టింది. ఇక 10 రోజులకు గాను వినయ విధేయరామ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత షేర్ రాబెట్టిందో అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులకు గాను 54 కోట్ల 14 లక్షల షేర్ రాబెట్టినట్లుగా ట్రేడ్ పండితుల సమాచారం. ఇక యుఎస్ఏ ఓవర్సీస్ తో పాటు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే 8 కోట్ల 56 లక్షలు వసూలు చేసిన ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఇక వరల్డ్ వైడ్ గా వినయ విధేయరామ 10 రోజుల షేర్ 62 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.